హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్‌కి ఇంకా సాలరీ అనేది ఇవ్వకపోవడంతో వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా? రద్దు చేస్తారా? అనే డౌట్ అయితే చాలా మందికుంది. ఏపీలో ఎన్డీఏ కూటమి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయకుండా కొనసాగిస్తామని హామీ అయితే ఇచ్చింది కదా! అలానే జీతాలు కూడా పెంచుతామన్నారు. దీనిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు స్పందించడమైతే జరిగింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్స్‌కి సాలరీ ఎందుకు ఇవ్వట్లేదనే విషయం గురించి కూడా ఆయనైతే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయబోతున్నాను. సో, ఈ వీడియోని మీ వాలంటీర్ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదంటే. ఆగస్టు 2023 నుంచి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్స్‌ని రెన్యువల్ అయితే చేయకపోవడం వల్లే వాలంటీర్స్‌కి జీతాలనేవి రావట్లేదని ఆయనైతే చెప్పడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థను తొలగించలేదని, తాము అధికారంలోకి వస్తే వాలంటీర్స్‌కు రూ. 10,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిన విధంగానే త్వరలోనే 10,000 జీతం కూడా వాళ్ళకైతే ఇస్తామని ఆయనైతే స్పష్టంగా చెప్పడం జరిగింది. త్వరలోనే వాలంటీర్స్‌ని రెన్యువల్ చేస్తామనైతే ఆయన క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. సో, మనకి రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్స్‌ని ఇంకా వైసీపీ ప్రభుత్వం ఆగస్టు 2023 నుంచి రెన్యువల్ చేయకపోవడం వల్లే ప్రెజెంట్ అయితే వాళ్ళకింకా సాలరీస్ అనేవి రావట్లేదనమాట. ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే రెన్యువల్ అయితే చేస్తామని క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. సో, ఎవరైతే సాలరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. వాలంటీర్ వ్యవస్థనైతే రద్దు చేయట్లేదు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.